Recording started. Yes. We are going to deal with trigonometry today. Trigonometry law, it's a vast subject, as I said. It's a very big subject. We will just find a few important things. Angle అనేది first important. Angle. What is angle అంటే there is a ray, ఇంకో ray. ఇది ఏదైతే ఉంటుందో ట్రేస్ చేసింది ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళడానికి ఎంతైతే ట్రావెల్ చేసిందో ఇది యాంగిల్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో చెప్తాను ముందు. లైక్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఏ అనుకుందాం, ఇక్కడ ఒక పాయింట్ ఉంది బి అనుకుందాం. వన్ పర్సన్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ ఏ టు బి, ఈ మైట్ హ్యావ్ కవర్డ్ 5 సెంటీమీటర్స్. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ కవర్ చేసినప్పుడు సి నుంచి ఈ మైట్ హ్యావ్ కవర్డ్ 10 సెంటీమీటర్స్. ఇలా ఒక స్టాండర్డ్ గా ఇక్కడ నుంచి ఈ లైన్ నుంచి ఈ లైన్ కి పోవడానికి ఒకరేమో 5 సెంటీమీటర్స్ అంటున్నారు, ఇంకోరేమో 10 సెంటీమీటర్స్ అంటున్నారు, ఇంకోటి ఎక్స్టెండ్ చేసి 15 సెంటీమీటర్స్ అంటారు. సో దెర్ ఈస్ నో స్టాండర్డ్. అంటే ఇలా పోతూ ఉంటే పెరుగుతూ ఉంటుంది, దెర్ ఈస్ నో స్టాండర్డ్ థింగ్. కానీ వెన్ వి యూజ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ యాంగిల్, మీరు ఎక్కడి నుంచి ఎక్కడ చూసినా కూడా యాంగిల్ అనేది సేమ్ ఉంటుంది. సో ఈ యొక్క స్టాండర్డ్ ఫామ్ ఉండాలి అని చెప్పడానికి మనం యాంగిల్ అనేది వాడామన్నమాట. ఇప్పుడు మనం యాంగిల్ లో ఏం చేస్తాము అంటే this is graph అనుకుందాం, x axis, y axis. So angle is taken in anti-clockwise direction. Remember, angle is taken in anti-clockwise direction. Anti-clockwise తీసుకున్నప్పుడు దీన్ని పాజిటివ్ అంటాము. ఇలా వచ్చినప్పుడు యాంటీ-క్లాక్వైజ్ తీసుకుంటే పాజిటివ్ అంటాము, క్లాక్వైజ్ తీసుకుంటే దీన్ని మనం నెగటివ్ అంటాం, నెగటివ్ యాంగిల్. క్లాక్వైజ్ తీసుకుంటే నెగటివ్, యాంటీ క్లాక్వైజ్ తీసుకుంటే పాజిటివ్. ఓకేనా? దీంట్లో ఇది ఆరిజిన్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, నెగటివ్ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ నెగటివ్ వై యాక్సిస్. ఓకే, సో ఇక్కడ నుంచి మీకు తెలిసిందే, ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ 90 ఉంటుంది, ఇక్కడ 180 ఉంటుంది, ఇక్కడ 270 ఉంటుంది, ఇక్కడ మళ్ళీ 360 ఉంటుంది అని చెప్పొచ్చు. ఓకే, సో దీంట్లో యాంగిల్ 0 to 90 ఉంటుంది, దీనికి 90 to 180, 180 to 270 and 270 to 360. ఓకే, సో దీన్ని మనము యాంగిల్ ని ఫర్దర్ గా డివైడ్ చేసుకోవాలంటే వన్ యాంగిల్ ని 60 minutes అంటాం. ఓకే, 1 minute ఈజ్ ఈక్వల్ టు 60 seconds. ఇది మీకు ఇక్కడ కనిపిస్తుంది అంటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ చూసారనుకోండి, ఎప్పుడన్నా మీరు జిపిఎస్ లో లాటిట్యూడ్ లాంగిట్యూడ్ చూస్తే మీకు మినిట్స్ అండ్ సెకండ్స్ వరకే ఉంటుంది. దాంట్లో ఏ ప్లేస్ ఎక్కడ ఉంది అని డిటర్మైన్ చేయడానికి మనం దాన్ని వాడతాం. ఓకేనా? రైట్, వీల్ మూవ్ ఫర్దర్. ఇప్పుడు ట్రిగ్నోమెట్రీలో మెయిన్ గా యాంగిల్ ఎలా ఉంటుంది అంటే దిస్ థింగ్. ట్రిగ్నోమెట్రీ ఈజ్ మేజర్లీ డీలింగ్ విత్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీంట్లో ఇది యాంగిల్ అనుకుంటే దీన్ని అడ్జసెంట్ సైడ్ అంటాం. అడ్జసెంట్ సైడ్ ఎందుకంటే యాంగిల్ కి పక్కనే ఉంది కాబట్టి దీన్ని అడ్జసెంట్ సైడ్ అంటాము, దీన్ని ఆపోజిట్ సైడ్ అంటాం. ఓకే, ఇదేమో హైపోటెన్యూస్. సో మనకి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై hypotenuse. Okay, sin theta is equal to opposite by hypotenuse. Cos theta is equal to adjacent by hypotenuse. Tan theta is equal to sin theta by cos theta or opposite by adjacent. Tan theta అంటే ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి, ఇవి బేసిక్. దీని తర్వాత మనకి ఏముంటుంది అంటే ఐడెంటిటీస్ ఉంటాయి అన్నమాట, ట్రిగ్నోమెట్రికల్ ఐడెంటిటీస్. దాంట్లో ఏంటిది అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ప్లస్ ఉన్నప్పుడు సైన్ కాస్ ముందు వెనకాల రాసినా ఏం కాదు. ఇంకొకటి నెక్స్ట్ ఏంటిది అంటే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ మాత్రం సీకెంట్ స్క్వేర్ టాన్ స్క్వేర్ అనే రాయాలి. మీరు టాన్ స్క్వేర్ థీటా మైనస్ సీకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అంటే అది రాంగ్ అయిపోతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి ఏంటి అంటే మనకి కేటగిరీస్ లో ఉంటుంది ఏంటి, ఓసి, ఓబిసి, ఎస్టీ, ఎస్సీ, ఎస్టీ అని చెప్పేసి.
సో దీన్ని మనం ఎస్టీ అని గుర్తు పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ ఆర్డర్ లో ఉండాలి, సీకెంట్ స్క్వేర్ థీటా అండ్ టాన్ స్క్వేర్ థీటా. దెన్ అనదర్ ఏంటి అంటే కొసీకెంట్ స్క్వేర్ థీటా. కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ సీకెంట్ కొసీకెంట్ ఒక కేటగిరీ కాబట్టి ఇది గుర్తు పెట్టేసుకుంటే మనకి ఆటోమేటిక్ గా ఇది కూడా గుర్తొచ్చేస్తుంది. కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇది అన్నా కదా, cosecant theta is equal to 1 by sin theta. Secant theta is equal to 1 by cos theta. Cot theta is equal to 1 by tan theta. ఓకే, ఇక్కడ వరకు వచ్చేసాం. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మనం ఒక్కసారి వీటి వాల్యూస్ గుర్తుపెట్టుకోవడానికి అంటే కనుక్కోవడానికి ట్రై చేద్దాం. sin theta, cos theta, tan theta, cosecant theta, secant theta, cot theta. 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. ఓకేనా? ఫస్ట్ ఏం చేయండి అంటే 0, 1, 2, 3, 4 అని రాసేసుకోండి. ఓకేనా? 0, 1, 2, 3, 4 అని రాసుకోండి. దాని తర్వాత ఏంటి, అన్నిటిని 4 తో డివైడ్ చేయండి. 4, 4, 4 అండ్ 4, 4 తో డివైడ్ చేయండి. చేసిన తర్వాత అన్నిటికీ స్క్వేర్ రూట్ పెట్టండి. ఓకే, స్క్వేర్ రూట్ పెట్టేసాం. సో ఇక్కడ 0 బై ఎనీథింగ్ ఇస్ 0. 1 by 4 అంటే రూట్ ఆఫ్ 1 by 4 అంటే ఏమొస్తుంది, 1 by 2 వస్తుంది. 2 by 4 అంటే 2 1s 2 2, సో ఇది 1 by root 2 వస్తుంది. ఓకే, ఇది root 3 by 4 రూట్ ఏంటి 2, దిస్ ఈజ్ 1. సో sin 0 is 0, sin 30 is 1 by 2, sin 45 is 1 by root 2, sin 60 is root 3 by 2, sin 90 is equal to 1. ఓకే, ఇది వచ్చిన తర్వాత cos ఏంటిది అంటే రివర్స్ అన్నమాట. sin theta is equal to cos 90 minus theta, ఇది ఒకటి ఉంటుంది మనకి. సో ఇక్కడ ఏంటి, cos 0 అంటే sin 90 అన్నమాట, cos 30 అంటే sin 60, cos 45 అంటే sin 45, cos 60 అంటే sin 30, అంటే ఇక్కడ వాల్యూ రాసుకోవాలి 1 by 2. అండ్ tan 9 cos 90 అంటే 0. ఓకేనా? అంటే సైన్ ఏదైతే ఇట్లా రాసామో కాస్ ఆ వాల్యూస్ ఇక్కడ రివర్స్ ఆర్డర్ లో రాయాలి. ఇప్పుడు tan theta అంటే మనం ఏమనుకున్నాము, sin theta by cos theta, కాబట్టి 0 by 1 is 0, 1 by 2 divided by root 3 by 2, 1 by root 3, 1 by root 2 by 1 by root 2, 1, root 3 by 2 divided by 1 by 2, root 3, 1 by 0, anything by 0 is infinity, not defined. Okay, then cosecant theta అంటే ఏంటి, 1 by sin theta, 1 by sin theta ఇక్కడ చేసుకోవాలి. 1 by sin 1 by 0 is not defined or infinity, and 1 divided by 1 by 2 is 2, 1 divided by 1 by root 2 is root 2, 1 divided by root 3 by 2 is 2 by root 3, 1 divided by 1 is 1. Okay, then secant theta అంటే ఏంది, 1 by cos theta, 1 by 1 అంటే 1, 1 by root 3 by 2 అంటే 2 by root 3, లేదా ఇక్కడ నుంచి వచ్చిన వాటిని రివర్స్ ఆర్డర్ లో రాసుకున్నా సరిపోతుంది. root 2, this is 2 and this is infinity. Okay, then come cot అంటే tan కి రివర్స్ రాసుకోవాలన్నమాట. infinity, root 3, 1, 1 by root 3, 0. ఈ టేబుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, రిమెంబర్ దిస్. ఇది ఎలా చేయాలనేది చేసేసి చూపించాను నేను. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకుంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. గుర్తుపెట్టుకోలేదు అంటే కష్టం. సో గుర్తుపెట్టుకుంటే మనకి ఎగ్జామ్ లో చాలా ఈజీగా అయిపోతుంది. ఓకేనా, బేస్డ్ ఆన్ దిస్ వీల్ డూ ఫ్యూ ప్రాబ్లమ్స్, 1 or 2 ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత వీల్ మూవ్ అహెడ్.
చేయండి. secant square theta minus 1 by tan square theta. First one is 1, okay. Second, ఇక్కడ నెంబర్స్ కూడా రాశాను, మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు నెంబర్స్ తో పాటు పెడితే ఇట్ విల్ బి ఈజీ. కొందరు డైరెక్ట్ మెసేజ్ చేస్తున్నారు, డైరెక్ట్ మెసేజ్ కాదు, చాట్ లో పెట్టండి, ఏం ప్రాబ్లం లేదు, అందరూ మన వాళ్ళే ఉన్నారు ఇక్కడ. ఓకే, విల్ సీ దిస్. ఓకే, ఇక్కడ మనము secant square theta minus 1 by tan square theta ఉంది. సో secant square theta అంటే మనకి ఇక్కడ secant square theta minus tan square theta is equal to 1 అనుకున్నాము. 1 into tan square అటు పంపించేస్తే secant square minus 1 is equal to tan square theta. సో ఫస్ట్ లో మనము పైన న్యూమరేటర్ లో tan square theta by tan square theta is equal to tt క్యాన్సల్, 1 వచ్చేస్తుంది ఆన్సర్. ఓకే, దెన్ సెకండ్ ఏంటి, sin power 4 plus sin square cos square అని ఉంది. ఓకే, సో దీంట్లోకి వెళ్ళి s స్క్వేర్ కామన్ తీసేసుకున్నాం అనుకో, sin square plus cos square, sin square theta plus cos square theta మనం ఏమనుకున్నాము, 1 అనుకున్నాము. సో మిగిలింది ఏంటి, sin square theta. ఓకే, క్లియర్. దెన్ థర్డ్ ఏంటి అంటే sin theta by cosecant theta. cosecant theta అంటే మనం 1 by sin theta అని రాసుకోవచ్చు. tan theta cot theta అంటే 1 by tan theta అని రాసుకోవచ్చు. సో this cancel. దెన్ మిగిలింది కింద ఏంటిది, sin square theta by cos square theta అంటే 1. సో 1 by 1 is obviously 1. అండ్ ఫోర్త్ లో ఏముంది, sin square a plus cot square a plus cos square a by tan square a. సో ఇక్కడ ఏమనుకున్నాం, sin square cot square అంటే ఏంటి, cosecant square by sin square, cos square by sin square plus cos square, tan అంటే sin square by cos square, sin cancel, cos cancel, cos square theta plus sin square theta is 1. ఓకే, దెన్ ఫిఫ్త్ ఏంది, tan theta by tan theta plus cot theta ఈజ్ అని అంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఏం చేద్దాము, tan ని sin by cos చేసుకున్నాము ప్లస్ cos by sin, cot అంటే cos by sin, దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి, ఏమవుతుంది, sin square plus cos square by sin into cos is equal to sin square theta plus cos square theta is 1 divided by sin cos, sin 1 by sin 1 by cos అంటే ఏంది, cosecant theta into secant theta. ఎక్కడ ఉంది ఆప్షన్ డి. ఓకే, ఎస్, క్లియర్ ఇక్కడ వరకు అందరికి.
ఇది రాసేటప్పుడు సైన్ టీటా కాస్ టీటా అని రాసే టైం వేస్ట్ అవుతుంది. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఎస్టిసి ఎస్టిసి అని రాసేసుకోవాలి. టీటా కూడా అవసరం లేదు, అన్నిటికీ టీటా ఉంటది కాబట్టి మనకి ప్రాబ్లం అనేది ఈజీ చేయాలి అంటే ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి త్వరగా వచ్చేస్తుంది. ఓకే, ఎస్. నౌ we are moving towards నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ట్రిగ్నోమెట్రీలో మనం ఇందాక చెప్పాను ఏమని, ఇట్లా క్వాడ్రంట్స్ ఉంటాయి. క్వాడ్రంట్స్, దిస్ ఇస్ ఫస్ట్ క్వాడ్రంట్, దిస్ ఇస్ సెకండ్ క్వాడ్రంట్, దిస్ ఇస్ థర్డ్ క్వాడ్రంట్, దిస్ ఇస్ ఫోర్త్ క్వాడ్రంట్. ఓకే, అయితే దీంట్లో ఏది పాజిటివ్ ఉంటాయి ఏది నెగటివ్ ఉంటాయి అంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో ఆల్ ఆర్ పాజిటివ్, అంటే ఆల్ సైన్, సైన్, కాస్, టాన్, కోసికెంట్, సీకెంట్, కాట్ అన్ని పాజిటివ్ ఉంటాయి. కాకపోతే ఈ సెకండ్ దాంట్లో సైన్ అండ్ కోసికెంట్ మాత్రమే పాజిటివ్ ఉంటాయి, మిగతా అన్ని నెగటివ్ ఉంటాయి. ఓకే, అండ్ థర్డ్ దాంట్లో ఏంటి అంటే టాన్ అండ్ కాట్ మాత్రమే పాజిటివ్ ఉంటాయి, మిగతా అంతా నెగటివ్ ఉంటాయి. దీంట్లో కాస్ అండ్ సీకెంట్, కోసికెంట్ అండ్ సీకెంట్ ఈ రెండు మాత్రమే, కాస్ అండ్ సీకెంట్ మాత్రమే పాజిటివ్ ఉంటాయి, మిగతా అంతా నెగటివ్ ఉంటాయి. ఇవెట్ట గుర్తుపెట్టుకోవాలి అంటే ఆల్ సిల్వర్ టీ కప్స్ ఆర్ add sugar to coffee. ఏ అంటే అన్ని పాజిటివ్ ఉంటాయి ఫస్ట్ యాంగిల్ ఫస్ట్ క్వాడ్రంట్. తర్వాత ఎస్ షుగర్, ఎస్ అంటే సైన్, సైన్ పాజిటివ్ అంటే సైన్ తో పాటు ఏంటిది 1/sin అంటే కొసికెంట్ కదా, సో సైన్ అండ్ కొసికెంట్ పాజిటివ్ సెకండ్ దాంట్లో. ఇక్కడ సిల్వర్ అన్నా కూడా అదే ఎస్. టీ, టీ అన్నాడు 2 అన్నాడు, టీ వస్తుంది, టీ అంటే టాన్, టాన్ అండ్ కాట్ ఆర్ పాజిటివ్ ఇన్ దిస్. దెన్ కప్స్, కప్ లో సి ఉంది అంటే కాస్ అండ్ సీకెంట్, కప్ ఆర్ కాఫీ ఈ రెండు కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఫోర్త్ క్వాడ్రంట్ లో సి కి సంబంధించింది మాత్రమే పాజిటివ్ ఉంటుంది ఫస్ట్ క్వాడ్రంట్ లో, ఆల్ సెకండ్ క్వాడ్రంట్ లో ఎస్ కి సంబంధించింది అంటే సైన్ అండ్ కోసికెంట్, థర్డ్ క్వాడ్రంట్ లో టీ అంటే టాన్ అండ్ కాట్, ఫోర్త్ క్వాడ్రంట్ లో సి అంటే కాస్ అండ్ సీకెంట్. ఓకేనా, రిమెంబర్ దిస్. దెన్ మనకి ఇంకా కొన్ని ఫార్ములాస్ ఏమున్నాయి అంటే లైక్ వాట్ ఈస్ సైన్ a plus b, sin a plus b is equal to sin a cos b plus cos a sin b. ఓకే, వాట్ ఈస్ sin a minus b అంటారు. ఇవన్నీ మనకి గుర్తున్నాయి అనుకోండి, ఎగ్జామ్ లో స్ట్రైక్ మంచిగా అవుతాయి త్వరగా. cos a sin b, వాట్ ఈస్ cos a plus b అంటారు. cos a plus b అంటే cos a cos b మైనస్ sin a sin b, cos a minus b అంటే cos a cos b plus sin a sin b. ఓకే, tan a plus b అంటే tan a plus tan b divided by 1 minus tan a tan b. tan a minus b అంటే ఇక్కడ ఇంకొకటి వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పలేదు. ఇక్కడ సైన్ ఆఫ్ మైనస్ టీటా అన్నాం అనుకో, సైన్ ఆఫ్ మైనస్ టీటా, సైన్ ఆఫ్ మైనస్ టీటా అంటే మైనస్ సైన్ టీటా అవుతుంది. కాస్ ఆఫ్ మైనస్ టీటా అంటే కాస్ టీటా అవుతుంది. tan ఆఫ్ మైనస్ టీటా అంటే మైనస్ tan టీటా అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ cos a మైనస్ b అని ఉంది, cos a cos b మైనస్ sin a sin b అని పెట్టేసాం. ఇక్కడ b ప్లస్ లో మైనస్ b ఉంది. సో ఇదే ఫార్ములాలో sin a ప్లస్ sin a ఉంటుంది, sin b ప్లస్ లో sin మైనస్ b ఉంటుంది. sin మైనస్ b అంటే మైనస్ sin b, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది ఇక్కడ. అదే ఇక్కడ చూడండి, sin a ప్లస్ b ఈక్వల్ టు sin a cos b ప్లస్ cos a sin b అని రాసుకున్నాం. b ప్లస్ లో మైనస్ b ఉంది, b ప్లస్ లో మైనస్ b వేసుకుంటే ఏమైంది, ఇది కాస్త మైనస్ అయింది. ఓకేనా, సో దిస్ ఈస్ హౌ. దెన్ ఇలాంటి చాలా ఉన్నాయి ఐడెంటిటీస్, లైక్ ఐడెంటిటీస్ ఫార్ములా sin a plus b into sin a minus b is equal to
sin square a minus sin square b or cos square b minus cos square a. ఇలా ఇలాంటి ఫార్ములాస్ రాసుకుంటూ పోతే ఒక పెద్ద లిస్ట్ తయారవుతుంది. వస్తుంది కదా, వినిపిస్తుంది, కనిపిస్తుంది కదా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. వినిపిస్తుంది, ప్లీజ్ చెక్. డైరెక్ట్ మెసేజ్ చేశారు, మీ ఎండ్ లో చెక్ చేసుకోండి. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో యాక్చువల్లీ మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఏంటి అంటే ఒక 2 పేజెస్ పెట్టుకున్నాము కంటిన్యూస్. అంటే కొత్త ఫార్ములాస్ వస్తూ ఉంటాయి. దీంట్లో ట్రిగ్నోమెట్రీలో వన్ నాట్ సో గుడ్ థింగ్ అబౌట్ ట్రిగ్నోమెట్రీ ఏంటి అంటే వీ నీడ్ టు రిమెంబర్ ఫ్యూ థింగ్స్. మామూలుగా మ్యాథ్స్ లో గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే ఉంటాయి అన్ని, కాకపోతే ట్రిగ్నోమెట్రీలో మాత్రం వీ నీడ్ టు రిమెంబర్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, we'll do few problems on this now. Second, please solve this. If a plus b is equal to 45, find the value of tan a plus tan b by tan a tan b. Two more minutes తర్వాత I'll explain the answers. ఓకే, సి ఇక్కడ ట్రిగ్నోమెట్రీలో ఎప్పుడన్నా ప్రాబ్లమ్స్ చేయాలి అనుకున్నప్పుడు యాంగిల్స్ అప్లై చేసేసి చూడండి. యాంగిల్స్ పెట్టేసేయండి, దెన్ విల్ బి గెటింగ్ ది ఆన్సర్ వెరీ ఈజీలీ. ఇప్పుడు a plus b is equal to 45 అంటున్నాడు. let us assume a is equal to 45, b is equal to 0. a plus b 45 అయింది కదా, సో a 45 అనుకోండి, b 0 అనుకోండి. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ tan a అంటే tan 45 is 1, tan b అంటే 0 plus 0 అంటే 1 వచ్చింది. సో ది ఆన్సర్ ఫర్ దిస్ is D.
సెకండ్ ఏంటిది? a minus b is equal to pi by 3. ఇక్కడ pi అంటే 180 degrees. ఓకే, pi అంటే 180 degrees గుర్తుపెట్టుకోండి. pi by 3 అంటే దిస్ ఈస్ 60. సో cos ఇప్పుడు ఏమనుకుందాం, a minus b is equal to 60 అంటున్నాడు. సో a is equal to 60, b is equal to 0 అనుకుందాం. a minus b 60 అవుతుంది కదా. సో దీంట్లో ఏంటి, cos a అంటే cos 60, cos 60 is 1/2, cos 0 is 1 plus sin a ఉన్న sin b 0 కాబట్టి 0. సో ది ఆన్సర్ ఏంటి, 1/2. ఓకే, దీంట్లో పెద్దగా అంటే ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్ టు డూ. దెన్ √3 cos 23 degrees minus sin 23 degrees by 2. సో ఈ 2 అనేది డివైడ్ చేసేసామనుకోండి మొత్తము అన్నిట్లో, ఏమవుతుంది, √3/2 cos 23 degrees minus 1/2 sin 23 degrees. దీన్ని 2 ways లో చేయొచ్చు. ఒకటి కాస్ టర్మ్స్ లో తీసుకోవచ్చు, ఒకటి సైన్ టర్మ్స్ లో తీసుకోవచ్చు. కాస్ టర్మ్స్ లో తీసుకున్నా, సైన్ టర్మ్స్ లో తీసుకున్నా మనకి ఆప్షన్స్ ని బట్టి మనము ఏది తీసుకోవాలని డిసైడ్ చేసుకున్నాం. ఫస్ట్ కాస్ తీసుకుందాం. కాస్ లో √3/2 ఎప్పుడు వస్తుంది, cos 30 cos 23 మైనస్ సైన్ లో ఎప్పుడు వస్తుంది అంటే sin 30 లో వస్తుంది. sin 30 sin 23. సో దీని ఎక్స్పాన్షన్ ఏంటి, దాని అంటే దీని ఎక్స్పాన్షన్ గా దీని సింప్లిఫైడ్ ఫామ్ ఏంటి అంటే cos 30 plus 23, ఎందుకంటే మైనస్ ఉంటే cos లో ప్లస్ వస్తుంది. సో cos 53 degrees అనుకోవచ్చు. లేదా ఇక్కడే ఇదేమవుతుంది, ఇక్కడ నుంచి దిస్ విల్ బి sin 60 cos 23 minus cos 60 sin 23. so this is sin 60 minus 23. so this is sin 33. కానీ మనకి sin 33 ఉందా, లేదు, కానీ cos 53 ఉంది. సో we will go with this. ఓకే, రైట్. నైన్త్ వన్ ఆన్సర్ పెట్టారా మీరు? నైన్త్ బి ఒక్కరు పెట్టారు, ప్రియాంక. అండ్ yes, only Priyanka has answered the ninth one. Very good, Priyanka. Okay, so ninth లో ఏంటిది అంటే cos 1 cos 2 cos 3 cos 1 into cos 2 into cos 3 into cos 4. ఇదంతా మనకు చూడగానే కాంప్లెక్స్ అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ cos 90 ఉంది. cos 90 అంటే ఏంది, 0. if you multiply 0 with any number, the answer will be 0. So cos 1 into cos 2 cos 3 cos 4 so on cos 90 is equal to 0. ఓకేనా? ఎప్పుడన్నా ఇట్లాంటి కాంప్లెక్స్ ఉన్నాయి అనుకో, దాంట్లో ఏదో లాజిక్ ఉందని చెప్పేసి అర్థం చేసుకోవాలి మనం. దేర్ విల్ బి సంథింగ్ హిడెన్ అజెండా, అంటే హిడెన్ ఏదో క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ టెన్త్ వన్ ఏంటి, tan theta plus 1/tan theta is equal to 2. దీన్ని 2 ways లో చేయొచ్చు. ఒక్కసారి theta వాల్యూస్ ఎగ్జామ్ లో పెట్టేటప్పుడు theta వాల్యూస్ 45 కావచ్చు. tan ఉంటే 45 పెట్టుకోవాలి, sin ఉంటే 30 పెట్టుకోవాలి, cos ఉంటే 60 పెట్టుకోవాలి, ఎందుకంటే మన క్యాలిక్యులేషన్స్ ఈజీ అయిపోతాయి. దీంట్లో ఒకసారి theta వాల్యూ 45 పెట్టుకొని చూడండి. tan 1 + 1 = 2. సో theta 45 పెట్టుకుంటే ఆన్సర్ 2 వచ్చింది. అండ్ ఏమడుగుతున్నాడు అంటే సాటిస్ఫై అయింది ఇది ఫస్ట్. సెకండ్ లో పెట్టుకుంటే ఏంది, tan square theta అంటే 1 square plus 1/1 square is also 2. లేదు, if you want to do procedure, tan theta plus 1/tan theta whole square చేయండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. ఇక్కడ నుంచి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది, tan square theta plus 1/tan square theta plus 2 into tan theta into 1/tan theta. theta cancel is equal to 2 square ఎంత 4. 2 అటు వెళ్ళిపోతుంది. tan square theta plus 1/tan square theta is equal to 4 minus 2 is 2. ఓకే, ఇక్కడ వరకు వచ్చాము. దెన్ నెక్స్ట్ ఇది చేయండి.
Yes. 12th one, if a plus b plus c is equal to 180, then cot a cot b plus cot b cot c plus cot c cot a is equal to 12th one d, right? ఓకే లెట్స్ సీ సైన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అక్యూట్ యాంగిల్స్ అంటున్నాడు 3a అండ్ θ - 2. sin 3 theta is equal to cos theta minus 2. sin and cos వాల్యూస్ ఎప్పుడు ఈక్వల్ ఉంటాయి అంటే వెన్, ఇప్పుడు ఇందాక మనం ఒక టేబుల్ లో చూసాము, ఎక్కడ పోయిన టేబుల్, ఇక్కడ ఉంది టేబుల్ లో చూడండి, ఎప్పుడైతే థీటా వాల్యూ ఇప్పుడు sin 0 ప్లస్ cos 90, sin 0 ప్లస్ cos 90 ఈక్వల్ ఉంటుంది. sin 0 is 1, sin 0 is 1, cos 90 is 0. Sorry, sin 0 is 0, cos 90 is 0. Sin 30 is 1 by 2, cos 60 is 1 by 2. Sin 45 is 1 by root 2, cos 45 is 1 by root 2. అంటే ఎప్పుడైతే θ యాడ్ చేస్తే, ఎప్పుడైతే ఈ రెండింటి వాల్యూ యాడ్ చేస్తే 90 డిగ్రీస్ వస్తుందో అప్పుడు దే ఆర్ ఈక్వల్. ఓకే, సో ఇక్కడ ఏంటి 3θ ప్లస్ θ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 90. ఈక్వల్ ఉంది అంటే ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేస్తే 90 వస్తుందని గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా, టూవర్డ్ పంపించేసినాం. 4θ ఈజ్ ఈక్వల్ టు 92 ఇంప్లైస్ θ ఈజ్ ఈక్వల్ టు 23 డిగ్రీస్. ఓకే, దెన్ 12th a plus b plus c is equal to 180 అంటున్నాడు. Let us assume a is equal to b is equal to c is equal to 60 degrees. 60 60 60 అనుకుందాం. ఓకేనా, 60 60 60 అనుకుందాం. దెన్ ఏమవుతుంది, cot a అంటే cot a వాల్యూ ఏంటి, cot 60 degrees అంటే 1 by root 3 into cot b అంటే 1 by root 3 plus 1 by root 3 into 1 by root 3 plus 1 by root 3 into 1 by root 3 అంటే 1 by 3 plus 1 by 3 plus 1 by 3 is equal to 1. ఓకేనా, క్లియర్ ఇక్కడ వరకు అందరికి? సో నౌ చెప్పాలంటే ఇంకా చాలా ఉంది, బట్ ఐ ఫీల్ ఐ విల్ స్టాప్ ఇట్ హియర్ అండ్ వీల్ డిస్కస్ సంథింగ్ అబౌట్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్. హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ఎందుకు వాడతాము అంటే ఎవ్రీ టైమ్ వి మే నాట్ బి ఏబుల్ టు మెజర్ ఆల్ ది థింగ్స్. ప్రతిసారి ఏదైనా మెజర్ చేయాలి అంటే కష్టం. సో అది ఈజీగా మనం ఉన్న ప్లేస్ నుంచి చేయడానికి, మనం ఎంత యాంగిల్లో కనిపిస్తుంది, అది మనకి ఎలా చేస్తే కనిపిస్తుంది అన్న వాటితోటి, ఆ యాంగిల్స్ తోటి, యాంగిల్స్ అనే కాన్సెప్ట్ తోటి మనం ఏదన్నా ఒక దాని హైట్ కానీ డిస్టెన్స్ కానీ ఏదన్నా కనుక్కోవడానికి మనకి ఈజీ ఉంటుంది. సో ఈ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ లో ఫస్ట్ ఏంటి అంటే మెయిన్లీ దీంట్లో 2 ఉంటాయి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఇప్పుడు ఇఫ్ వి ఆర్ సీయింగ్ ఫ్రమ్ హియర్, పైకి చూస్తున్నావు, ఇది హైట్ h అనుకుందాం, ఇది డిస్టెన్స్ d. యు ఆర్ సీయింగ్ ఈ యాంగిల్ లో చూస్తే పైకి ఎప్పుడైతే చూస్తామో దాన్ని ఎలివేషన్, ఎలివేషన్ అంటేనే ఎలివేట్ అవ్వడం, ఎలివేటర్ అంటారు. ఎలివేటర్ అంటే ఏంటి, లిఫ్ట్ ని ఎలివేటర్ అంటారు. సో ఎప్పుడైతే పైకి చూస్తామో దాన్ని ఎలివేషన్ అంటారు. ఇది పై డైరెక్షన్ లో ఉంది కాబట్టి దీన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. And another comes angle of depression.
యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే యు ఆర్ ఆన్ ఏ టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్. టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్ నుంచి ఒక కార్ ని చూస్తున్నారు. ఓకేనా, ఐఎమ్ పూర్ ఇన్ డ్రాయింగ్. ఒక కార్ ని చూస్తున్నారు. ఈ యాంగిల్ ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు. ఓకేనా, దిస్ ఈస్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. అయితే ఈ యాంగిల్, ఈ స్ట్రైట్ లైన్ తీసుకున్నాం అనుకోండి, ఈ స్ట్రైట్ లైన్ తీసుకుంటే ఈ యాంగిల్ అంటే ఇక్కడ ఉన్న యాంగిల్ అండ్ ఇక్కడ ఉన్న యాంగిల్ సేమ్. ఎందుకంటే ప్యారలల్ లైన్స్ మధ్యలో ఉన్న ఆపోజిట్ యాంగిల్స్ ఇవి, ఈ రెండు సేమ్ ఉంటాయి. ఈ రెండింటి బేసిస్ గానే బేస్డ్ ఆన్ దీస్ టూ టోటల్ ట్రిగ్నోమెట్రీ, టోటల్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ రన్. ఓకే, ఒక క్వశ్చన్ చూద్దాం. A string of a kite is 150 meter long and it makes an angle of 60 degrees with the horizontal. The height of the kite from ground is. చేయండి. మొత్తము ఇక్కడ క్వశ్చన్ లో ఇచ్చిన దాన్ని వన్స్ యూ పుట్ ఇట్ ఆన్ పేపర్ కరెక్ట్ యాంగిల్స్ ప్రకారం అంటే ఆ డయాగ్రామ్ కరెక్ట్ గీయగలిగితే దెన్ ఇట్స్ డన్. డయాగ్రామ్ పర్ఫెక్ట్ గా వేసేసి అయిపోయినట్టే ప్రాబ్లం చేయడం. ప్రియాంక, వెరీ గుడ్. Yes, Shanmukeshwari, good. సెకండ్ చేయండి. $60 degrees. Go. Lokesh, very good. Okay, let's do. ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నాడు, ద స్ట్రింగ్ ఆఫ్ ఎ కైట్ ఈజ్ 150 మీటర్ లాంగ్ అండ్ ఇట్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees విత్ ది హారిజంటల్. ద హైట్ ఆఫ్ ది కైట్ ఫ్రమ్ గ్రౌండ్. అంటే కైట్ ఎగరేసేటప్పుడు మనం ఈ యాంగిల్ ఎగరేస్తాం మామూలుగా. ఓకేనా, సో ఇది ఎంత ఉందంట, 150 meters ఉందంట లెంత్. ఓకే, అండ్ యాంగిల్ ఇట్ ఈస్ మేకింగ్ విత్ ద హారిజంటల్ ఈస్ 60 degrees. వాట్ ఈస్ హీ ఆస్కింగ్ us to find? హైట్. హెచ్ అడుగుతున్నాడు. డ్రా ఏ పర్పెండిక్యులర్. హైట్ అయిపోయింది. ఇక్కడ మనకి 60 degrees ఉంది. 60 degrees ఉండి ఆపోజిట్, ఇది ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ అండ్ హైపోటెన్యూస్ ఉండేది ఏంటిది, సైన్ వస్తుంది. సైన్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 150. సైన్ 60 అంటే √3/2 ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 150. 2 ones 2, 75. 75 అటు పంపించేస్తే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 75√3. ఓకే, ఐడి 75√3. Then second, the angle of elevation of top of a tower of height ఎంత ఇచ్చేయడం, డయాగ్రామ్ వేసుకోవాలి. చూడండి, డయాగ్రామ్ ఒక్కసారి డయాగ్రామ్ వేసేస్తే దెన్ ద వర్క్ ఈస్ డన్. హైట్ ఎంత అంటున్నాడు, 100√3 అంటున్నాడు. వెరీ గుడ్. ఫ్రమ్ ఎ పాయింట్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 100 meters. ఎట్ ఏ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ ఎంత అంటే 100 meters. ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ టవర్ ఆన్ ఏ హారిజంటల్ ప్లేన్ ఈస్. యాంగిల్ అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడు, యాంగిల్. ఈ యాంగిల్ అడుగుతున్నాడు. ఈ యాంగిల్ మనకి ఆపోజిట్ సైడ్ ఉంది అండ్ అడ్జసెంట్ సైడ్ ఉంది. ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్ ఉంది. ఈ రెండు ఉండే యాంగిల్ ఏంటి అంటే tan θ. tan θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ అంటే
100 √3 by adjacent అంటే 100 tan theta అంటే tan theta is equal to 100 cancel √3 tan theta లో √3 వాల్యూ ఎప్పుడు వస్తుంది 60 degrees లో వస్తుంది సో ఆన్సర్ హియర్ ఇస్ 60 degrees వెరీ గుడ్ దెన్ gently the angle of elevation of a tower at a height of 45 degrees after going 40 meters towards the foot of the tower the angle of elevation of the tower becomes 60 degrees then the height of tower is please do okay see here the angle of elevation of a tower at a point 40 is 45 degrees అంట లైక్ మనం ఏమనుకుందాం దీన్ని హైట్ ఆఫ్ టవర్ హెచ్ అనుకుందాము ఒక పాయింట్ నుంచి చూస్తున్నాడంట ఏ పాయింట్ నుంచి చూస్తున్నాడు ఒక పాయింట్ నుంచి చూస్తే 45 degrees ఉంది 45 degrees ఉంది ఇక్కడ 45 degrees ఉందంటే జస్ట్ రిమెంబర్ హైట్ అనేది డిస్టెన్స్ అనేది ఈక్వల్ ఉంటుంది ఓకేనా ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నది మొత్తం హెచ్ దెన్ ఏమైంది ఆఫ్టర్ గోయింగ్ 40 meters టువర్డ్స్ ది ఫుట్ ఆఫ్ ఎ టవర్ అంటే ఇది ఎంత దిస్ ఇస్ 40 meters టవర్ వైపు వెళ్ళిందంట టవర్ వైపు వెళ్తే ఏమైందంట ఇట్ బికేమ్ 60 degrees అయిందంట దెన్ హైట్ ఆఫ్ ది టవర్ హెచ్ ఏంటి అని అడుగుతున్నారు ఫస్ట్ ఏం చేద్దాం మనము tan 45 degrees is equal to h by h 1 అయిపోయింది అది వదిలేసేయండి ఇప్పుడు tan 60 degrees అంటే హైట్ బై ఇక్కడ ఏంటి h లోకి వెళ్ళి 40 పోయింది h minus 40 tan 60 అంటే ఎంత √3 is equal to h by h minus 40 వచ్చింది సో మనం ఇక్కడ దీన్ని రెసిప్రొకేట్ చేద్దాం అంటే రివర్స్ రాసుకుంటే ఏమవుతుంది 1 by √3 is equal to h minus 40 by h so 1 by √3 is equal to then divide and 1 minus 40 by h 40 by h 1 by √3 it వచ్చేస్తే 40 by h is equal to 1 minus 1 by √3 so 40 by h is equal to √3 minus 1 by √3 h ఇటువైపు దీని ఇటువైపు పంపించేస్తే h is equal to 40 √3 divided by √3 minus 1 this is one way of doing ఇది కాకుండా this is actual procedure of doing ఇది కాకుండా మీకు సింపుల్ గా కావాలి అంటే height is equal to x by cot theta 2 minus cot theta 1 h is equal to x by cot theta 2 minus cot theta 1 ఇక్కడ x ఏంటి అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇనిషియల్ పాయింట్ నుంచి నెక్స్ట్ పాయింట్ కి వచ్చిన డిస్టెన్స్ సో this will be ఏంటి x ఏంటి 40 divided by first theta 2 రాసుకోవాలి theta 2 ఏంటి 60 degrees cot 60 is 1 by √3 minus cot 45 is 1 so ఇక్కడ ఏంది 40 divided by 1 minus √3 divided by √3 వస్తుంది సో పైకి వెళ్ళిపోతే ఏమైంది 40 into √3 by 1 minus √3 40
హైట్ నెగటివ్ లో ఉండదు కాబట్టి దీన్ని ఇంకా మనం పాజిటివ్ రాసుకోవాలి. 40 into √3/√3 - 1. ఇది నెగటివ్ లోకి వెళ్ళిపోతుంది కదా, 1 - √3. √3 వాల్యూ 1.732 అని వస్తుంది. సో √3 - 1. సో ఇది cot θ2 కాదు, cot θ1 into cot θ2. ఓకేనా, 1 - 1 - 1 వస్తుంది. ఇక్కడ మళ్ళీ చేస్తున్నా, h is equal to x by cot θ1 minus cot θ2. ఇక్కడ x అంటే ఎంత 40 డివైడెడ్ బై θ1 అంటే ఎంత 1 మైనస్ θ2 అంటే 1/√3. సో దిస్ విల్ బి 40 √3 పైకి వెళ్ళిపోతుంది, √3 - 1. ఓకే, దిస్ ఇస్ ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ చేయండి. From the top of a building 60 meters high, the angle of depression of top and bottom of a tower are observed to be 30 degrees and 60 degrees. Then height of the tower is. See, this I'll solve here. From a top of a building 60 meters high, height 60, the angle of depression of top and bottom of tower. Angle of depression అంటున్నాడు కాబట్టి కింది వైపే చూస్తున్నాడు పైన నుంచి. సో ఇక్కడ ఉన్న హైట్ లెస్ ఉంటుంది అని మనము అర్థం చేసేసుకోవాలి. సో angle of depression of top and bottom of the tower. Top of the tower ఎంత 30 degrees and bottom of the tower ఎంత అంట 60 degrees. Then height of the tower is, height of the tower అడుగుతున్నాం. అంటే మనం ఈ పార్ట్ కనుక్కుంటే దీనికి ప్యారలల్ గా ఇది ఉంది కాబట్టి ఈ హైట్ కూడా వచ్చేస్తుంది మనకి. ఇది క్యాపిటల్ హెచ్ అనుకుందాము, ఇది స్మాల్ హెచ్ అనుకుందాం. సో దీనిలో ఈ వాల్యూ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ tan 60 degrees ఈ ట్రయాంగిల్ లో, పెద్ద ట్రయాంగిల్ లో ABCD అనుకున్నాం. ట్రయాంగిల్ ABC లో ఏమవుతుంది, tan 60 degrees అంటే h/BC. సో tan 60 degrees అంటే √3 is equal to h ఎంత 60/BC అంటే BC is equal to 60. 60 ని మనం 20 into 3 అని రాసుకోవచ్చు, డివైడెడ్ బై √3. √3 ఇది పోయింది, సో 20√3 BC. ఇది 20√3 వచ్చింది. ఈ వాల్యూ దీంట్లో పెడదాం. ఓకేనా, ఇన్ ట్రయాంగిల్ A ఇది అనుకున్నాం, ADE. ట్రయాంగిల్ ADE లో ఏంటి, tan 30 degrees is equal to AE by, ఇప్పుడు AE కనుక్కుందాము. AE కనుక్కుంటే AB లో నుంచి AE తీసేస్తే మనకు EB వచ్చేస్తుంది. EB వచ్చిందంటే DC వచ్చేస్తుంది, హైట్ ఆఫ్ ది టవర్ వచ్చేసినట్టే. సో tan 30 is equal to AE divided by DE. ఇక్కడ DE అన్న BC అన్న 20√3. tan 30 అంటే 1/√3 is equal to AE by DE అంటే 20√3. √3 cancel. AE is equal to 20. This is 20. 60 లో నుంచి ఇది మొత్తం 60, టోటల్ హైట్ is 60. దాంట్లో దిస్ పార్ట్ is 20. సో ఈ పార్ట్ ఏముంటుంది, ఆబ్వియస్లీ 60 minus 20, that is 40. This is our answer. Okay.